वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. దాదాపుగా మన చుట్టుపక్కల కానీ మన గ్రామాల్లో కానీ మనం ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని గృహాలు పునాది వరకే కట్టేసి ఆపేస్తుంటారు, మరియు సగం వరకు గోడలు కట్టి ఆపేస్తుంటారు. దాదాపుగా మరికొన్ని దగ్గర పునాది వేసేసి పిల్లర్లు అనేది ఇటీవల కాలంలో ఏదైతే మనకు పిల్లర్ ఆర్కిటెక్చర్ వచ్చిందో పిల్లర్లు అనేవి కట్టేసి వదిలేస్తుంటారు. అలా దాదాపుగా 6 నెలలు 7 నెలలు 8 నెలలు సంవత్సరం కావస్తుంటుంది. ఎన్నో సమస్యల వల్ల దాన్ని నిర్మించరు ఆ యొక్క కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడ దానితో పాటుగా దాదాపుగా మన చుట్టుపక్కల గ్రామాల్లో మట్టితో కట్టిన గృహాలు, కూన పెంకులతో కట్టిన గృహాలు కనబడుతుంటాయి. అయితే వాటిలో కూడా కొన్ని గృహాలను మీరు చూస్తుంటారు, వదిలేసిన గృహాలు ఉంటుంటాయి. ఆ కుటుంబ సభ్యులు దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకోసం అనగా ఆ గృహం వల్ల కలిసి రాకపోవడం అనేది మరియు ఎన్నో కారణాల వల్ల జరుగుతుంటుంది. అయితే ఈ విధానాలు కొందరు అడగడం జరిగింది, సార్ ఈ పాత గృహం ఏదైతే ఉంటుందో ఆ పాత గృహం మళ్ళా మనము రిపేర్ చేసినట్లయితే దాని ద్వారా మనకేమైనా కలిసి వస్తుందా అని అడగడం జరిగింది. సో ఇప్పుడు శ్లోకం ఆధారంగా, సంస్కృత భాషలో రాసిన శ్లోకం ఆధారంగా నేను మీకు చెప్తాను. దాదాపుగా ఎలా జరుగుతుంది, ఏం చేయాలి ఆ గృహాన్ని, మరి ఆ గృహాన్ని వాస్తు పద్ధతుల నియమాల ప్రకారం ఆయాదిని వేసినట్లయితే రిజల్ట్ వస్తుందా, ఒకవేళ అది కుటుంబ సభ్యులు ప్రస్తుతం నివసిస్తున్న కుటుంబ సభ్యులకు అనుగుణంగా మనం దాన్ని మారుస్తే రిజల్ట్ వస్తుందా అనేది కూడా చూద్దాం ఈరోజు వీడియోలో. అదేవిధంగా పాత గృహం ఏదైతే మట్టితో, కర్రలతో, ఏదైతే కూన పెంకులతో మనం నిర్మించి ఉంటామో ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం, దానిని చాలా నీట్గా జనరేషన్స్ తగ్గట్టుగా దానిని మెయింటైన్ చేస్తేనే తప్ప అది సపోర్ట్ చేయదని ఇటీవల కాలంలో మనం తెలుసుకున్నాం. అయితే ఆధునిక నాగరికత వలన ఆ గృహాలని ఇప్పుడున్న జనరేషన్ చాలా వరకు 90% వరకు దానిని ఇది మోడర్న్గా లేదు, ఇది పాతకాలంలా ఉంది, ఇది నాకు ఇష్టం లేదు అని ఎన్నో కోరికలు లేదా ఎన్నో అభిరుచి అనేది ఎన్నో విధాలుగా అభిరుచి మారింది. కాబట్టి ఆ గృహానికి సంబంధించినంత వరకు ఆ గృహ అభిరుచి అనేది ఇటీవల కాలంలో ఈ జనరేషన్లో మారిపోయింది. సో మోడర్న్కి మనం పరుగులెత్తుతున్నాము. సో మోడర్న్ గృహ నివాసం అనేది ఎలాంటి ప్రకృతికి దగ్గరగా ఉండదు అనే అంశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఆరోగ్యాన్ని కల్పించదు అనే అంశాలు కూడా ఉంటాయి. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి ఆధునిక గృహ నిర్మాణ పద్ధతుల్లో. ఎందుకోసం అంటే ప్రకృతిని బట్టి అవి మనకు సపోర్ట్ చేయవు. సో మనం వెళ్ళిపోతే చాలా తక్కువ సమయంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాము. ఖండితం, స్ఫుటితం, జీర్ణం, విశీర్ణం, స్ఫోటితం, త్యాక్తావ చ వాస్తుదేవాద్యమాయాస్తేషు వివర్జిత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది దాదాపుగా 50 నుంచి 100 సంవత్సరాల క్రితం కట్టిన మనకు పరిసర ప్రాంతాల్లో కనబడుతున్న సెంటర్ డోర్ గృహం. సో ఇదొక గృహం అనుకుందాం. ఇది గృహం యొక్క గోడలు. సో ఇక్కడ దిక్కులు అవసరం లేదు. వాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఖండితం, ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు అయింది కాబట్టి కట్టి ప్రకృతి యొక్క ఏదైతే వాన, చలి, ఎండ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ గోడలు గూలిపోవచ్చు, విరిగిపోవచ్చు. సో లైక్ స్ఫుటితం, జీర్ణం అంటే దాదాపు బయట వైపు కానీ లోపల వైపు కానీ ఏవైతే పడిపోతుంటాయో మెయింటైన్ సరిగా చేయకపోవడం వల్ల ఏవైతే విశీర్ణం జరుగుతుందో, స్ఫోటితం అంటే గోడలు పగిలిపోవటం కానీ విరిగిపోవటం కానీ నీళ్ళు ఎక్కువగా పడి అరిగిపోవటం కానీ జరుగుతుంటాయి. ఎందుకోసం అంటే మట్టితో కట్టిన గృహాలు కాబట్టి ఆ రోజుల్లో. సో ఇలా విరిగిపోవడం ఖండితం కానీ, లేకపోతే గోడలు ఉబ్బేసి లైక్ ఏ విధంగా ఇలా
సైజ్ అనేది ఎక్కువగా నీటిని కానీ చలిని కానీ ఎక్కువగా పీల్చుకొని ఇలా ఖండితం అయిపోవడం కానీ స్ఫుటితం అయిపోవడం కానీ జరిగినట్లయితే అక్కడ దాదాపుగా ఆ గృహాన్ని మనం రిపేర్ చేస్తే ఆధునిక కాలంలో ఎక్కువగా డబ్బులు అవుతాయి. ప్లస్ ఇది రిపేర్ చేసే వ్యక్తులు అనేది ఇప్పట్లో కొన్ని పరిసర ప్రాంతాలకి పరిమితమయ్యారు, అంతటా మనకు లభించడం లేదు. కాబట్టి ఈ గృహాన్ని మనం వదిలేసి మనం కొత్త ప్లాట్ తీసుకొని కొత్త గృహాన్ని కట్టుకుంటుంటాం. అయితే మళ్ళా ఆలోచన గినక కలిగినట్లయితే ఈ గృహాన్నే దాదాపుగా మీ పరిసర ప్రాంతాల్లో చూస్తుంటారు, కొన్ని మట్టి గృహాలు వదిలేసినవి ఉంటుంటాయి, వాటి యొక్క కూన పెంకులు వెళ్ళిపోయినవి ఉంటుంటాయి, లైక్ గోడలు సగం విరిగిపోయి వర్షం పడి పాడైపోతుంటుంటాయి. లేదా దాదాపుగా ఆ కుటుంబ సభ్యులు వారందరూ కూడా వేరే ప్రాంతాలకు నివాసానికి వెళ్ళిపోవచ్చు గ్రామాలను వదిలేసి. ఇలాంటి గృహాలను లైక్ ఏ విధంగా అంటే వదిలివేసిన గృహాలను లేదా గోడలు పడిపోయిన గృహాలను మళ్ళా తిరిగి జీర్ణం ఇలా అయిపోయిన వాటిని మళ్ళీ వాటిని కొత్తగా చేసి ఆయాది వేసి మళ్ళీ ఆయాదికి తీసుకొస్తే ఎలాంటి ఫలితం కూడా ఉండదు. ఎందుకోసమంటే వివర్జిత, అది మనం ఈ గృహాన్ని ఆయాది చేయడం వర్జ్యముగా, అంటే వర్జ్యముగా తెలుగు భాషలో నాకు ఆ పదం తెలియదు అనుకుంటున్నాను. లైక్ ఎందుకోసం అంటే అక్కడ వాస్తు పురుషుడు అనేది నివాసం అనేది ఉండదు. ఎందుకోసం అంటే వాస్తుదేవాద్యామాయేస్తేషు, దాదాపుగా ఇలాంటి పడిపోయిన గృహాల్లో వాస్తు పురుషుడు నివాసం ఉండడు, వెళ్ళిపోతాడు. కనుక అలాంటి గృహాలను మీరు దాదాపుగా ఒక వాస్తు వ్యక్తిని పిలిపించి చిన్న చిన్న గోడలు పడిపోయినా వాటిని మళ్ళా ఒక జాలి కొట్టించి ప్లాస్టరింగ్ చేసి సున్నం వేసేసి నేను ఈ గృహంలో నివాసం ఉంటానంటే, ఎక్కడైతే వాస్తు పురుషుడు ఆ గృహంలో నివసించడో మీరు ఎంత జీర్ణోద్ధరణ చేసినా కూడా అలాంటి గృహంలో ఎలాంటి ఫలితం అనేది ఉండదు, దుఃఖం మాత్రమే ఉంటుంది. వివర్జిత అంటే అలాంటి గృహాన్ని చేసుకోవడం వర్జ్యము అని అర్థము, లేదా అది మీకు ప్రమాదాన్ని కల్పిస్తుంది అని అర్థము. సో కనుక ఇలాంటి వదిలివేసిన గృహాలను తిరిగి మళ్ళీ ఆయాది ప్రకారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు అని ఈ శ్లోకం యొక్క వివరణ. మీకు ఈ శ్లోకం ఎక్కడ దొరుకుతుంది? సో ఇక్కడ దొరుకుతుంది, మీకు ఈ యొక్క వాస్తు గ్రంథంలో మీకు దొరుకుతుంది. దీని గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఇలాంటి విషయాలని మీరు ఇంకా కావాలంటే మీనా వాస్తు కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, నేనే మాట్లాడతాను. సో ఎవరు మేము రిసెప్షనిస్ట్కి ఆ ఫోన్ ఇవ్వలేదు, నా దగ్గరే ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలని నేనే మాట్లాడతాను డైరెక్ట్గా. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయొచ్చు ఆ నెంబర్కి. మేము ఆఫీస్లో ఒక ల్యాప్టాప్లో వాట్సాప్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చాము. అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఆయన హ్యాండిల్ చేస్తారు. సో కాల్ మాత్రం నేనే డైరెక్ట్గా మాట్లాడతాను. ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకు ఫీల్ ఫ్రీ అయ్యి మీరు ఫోన్ చేయొచ్చు ఇలాంటి పాత గృహాల గురించి. అయితే ఇలాంటి గృహాలు ఎంతవరకు పాడైపోయాయి అనే దానిపైన కూడా అక్కడ ఆ వాస్తు గ్రంథంలో ఎలాంటి విధానాలు పాటిస్తే ఒక ఆప్షనల్గా నివసించాలి, నివసించకూడదు, నివసిస్తే ఫలితం వస్తుందా, నివసించకపోతే ఫలితం రాదా అనేది కూడా వివరించడం జరిగింది. అయితే దీని కింద ఉన్న నెక్స్ట్ శ్లోకాన్ని కూడా నేను మీకు ఒక చిన్న ఎపిసోడ్గా చేసి నేను మీకు వివరిస్తాను. ధన్యవాదాలు.